నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. రుణమాఫీ పూర్తి కాకుండానే రుణమాఫీ జరిగినట్టు కాంగ్రెస్ పార్టీ అసత్య ప్రచారానికి పూనుకుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. కాంగ్రెస్ చేసిన వాగ్దానాలకు అమలుకు ఎంత మాత్రమూ పొంతన లేదని, రుణ విముక్తులైనట్టు రైతులకు సర్టిఫికెట్లు ఇవ్వగలిగినప్పుడే రుణమాఫీ మాటకు అర్థం ఉంటుందన్నారు. ఎన్నికల వేళ కాంగ్రెస్ చెప్పిన 6 గ్యారెంటీలు ఇంకా అమలు కాలేదని, ఈ విషయంలో బీఆర్ఎస్ కూడా నిలదీయడం లేదని సంజయ్ ఆరోపించారు. రైతు భరోసా, ఆసరా పెన్షన్, మహిళలకు ఇస్తామన్న 2500 రూపాయలు లాంటివి ఆచూకీ లేకుండా పోయాయని ఎద్దేవా చేశారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా మోసం చేసిందో కాంగ్రెస్ పార్టీ కూడా అంతకంటే ఎక్కువ మోసం చేస్తూ ఉన్నది. ఒక కాంగ్రెస్ పార్టీలో పరిస్థితి ఎట్లుంటుందంటే, పంచపాండవులు ఎంత అని అంటే ఉదాహరణ చెప్తారు, మంచం కోళ్ళు అంటారు. నోటితో చెప్పేది ముగ్గురు అని చెప్తారు, చేతితో చూపెట్టేది 2 అని చూపెడతారు. ఇప్పుడు సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా మేము 40,000 కోట్ల మందికి 40,000 కోట్ల రుణమాఫీ చేస్తామని చెప్పారు. ఎవరు? కాంగ్రెస్ పార్టీ చెప్పింది, సోనియా గాంధీ బర్త్డే వరకు. దాని తర్వాత ఏమైంది? అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఎంత చేశారు? 26,000 కోట్ల రూపాయలు మాత్రమే బడ్జెట్ ప్రవేశపెట్టారు. చివరి వాళ్ళు చేసింది ఎంత? 16,000 కోట్లు, 17,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశారు. వాళ్ళు ఎస్ఎల్బిసి రాష్ట్ర లెక్కల ప్రకారం ఎంత? 64,90,000 మంది రైతులు రుణం తీసుకున్నారు. ఇక్కడ దాదాపు 70,000 కోట్ల రూపాయల రుణము ఇలా బ్యాంకు నుంచి పొందారు. ఇప్పుడు పొంతన లేకుండా ఉంది ఇలా కాంగ్రెస్ పార్టీ. అంటే దాదాపు 70% మంది రైతులకు ఇప్పటికీ రుణమాఫీ జరగలేదు. ఇది లెక్క. ఒక్కటే క్లారిటీ, మీరు రుణమాఫీ నిక్కచ్చిగా నిజాయితీగా రైతులను ఆదుకోవాలని మీరు అనుకుంటే, రైతులకు ఎలాంటి లోను లేదు అని చెప్పి క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇవ్వండి. రైతుల చేతికి క్లియరెన్స్ సర్టిఫికేట్ లేనంత వరకు వాళ్ళకి ఏ ప్రభుత్వం వచ్చినా ఎంత రుణమాఫీ చేసినా అది వృధానే. వాళ్ళు మళ్ళా లోన్ తీసుకునే అవకాశం ఉండదు. వాళ్ళ పిల్లల పెళ్లికో చదువులకో నిత్య ఏదో అవసరాల కోసము బ్యాంకుకు పోయి రుణం తీసుకోవాలనుకుంటే వాళ్ళకు క్లియరెన్స్ సర్టిఫికేట్ కావాలి. ఈ ప్రభుత్వం వచ్చి 2 లక్షల రుణమాఫీ చేస్తారంటే చేస్తారు కావచ్చు అని చెప్పి వీళ్ళు ఆ తీసుకున్న లోన్ కట్టకుండా ఇవాళ వడ్డీ మీద వడ్డీ, వాళ్ళేమో వడ్డీ వసూలు చేసారు. వడ్డీ తీసుకొచ్చి ఇవాళ అప్పులపాలు చేశారు. వీళ్ళు చక్రవడ్డీ, వీళ్ళు కాంగ్రెస్ పార్టీ. కాబట్టి రైతులకు కావాల్సింది ఏంటి? ఎలాంటి లోన్ లేదు అని చెప్పి క్లియరెన్స్ ఒకటి ఇప్పిస్తేనే రైతుల బతుకులు బాగుపడతాయి. ఇవాళ అన్ని జిల్లాల్లో రైతులు రోడ్డుకెక్కి ఆందోళన చేస్తున్నారంటే కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. మీ రుణమాఫీ ఏ విధంగా సక్సెస్ అయిందో మీరు చెప్పాలి. 64 లక్షల మంది లోన్ తీసుకుంటే, 64,90,000 మంది లోన్ తీసుకుంటే మీ లెక్క ఎంత? ఇప్పుడు క్లారిటీ లేదు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో రుణమాఫీ అనేది కంప్లీట్. ఇవాళ 6 గ్యారెంటీల మీద ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ మాట్లాడేది, కాంగ్రెస్ పార్టీ స్పష్టత చేయదు. రైతు భరోసా ఏమైంది? ఇవాళ బోనస్ ఏమైంది? 2,500 రూపాయలు మహిళలకు ఇస్తున్నారు, ఏమైంది? 4,000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తున్నారు, ఏమైంది? నోటిఫికేషన్ ఇస్తున్నారు. వీళ్ళు 30,000 మందికి జాబ్ ఇస్తాను. ఎంతమందికి ఇస్తున్నాడు? 30,000 మందికి ఇచ్చేస్తారట వీళ్ళు. నోటిఫికేషన్ ఎంతమంది? 12,000 మందికి, 12,000 ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ ఇంకా కాలేదు. ఆలోచన వాళ్ళది. అంటే నోటిఫికేషన్